మొత్తానికైతే పసుపు రాయడం కంప్లీట్ అయిపోయింది. ఇదేమో బోనం పైన పానకం పెడతాం కదా చిన్నది మనము. సో దానికి నిండుగా ఉండాలి కదా పసుపు అనేసి రాస్తున్నా. అక్క 5 బొట్లు పెట్టింది ఒక చోట. తర్వాత ఇక వేరే పనులు ఉంటాయి కదా, మామిడాకులు అండ్ రోజ్ ఫ్లవర్స్ కట్టడం. సో మొత్తానికి ఇది నాకు చెప్పింది అనమాట బొట్లు పెట్టడము. సో ఎప్పుడు పెట్టలేదు, ఫస్ట్ టైం నేను. మమ్మీ వాళ్ళు ఏమైనా టెంపుల్కి వెళ్ళి శారీ అండ్ కొబ్బరికాయ బ్లౌజ్ పీసే పెడతారు. సో ఫస్ట్ టైం అక్కయ్య వాళ్ళ ఇంట్లో నేను ఇలా చేయడము. సో బోనము చేయడం కూడా ఎప్పుడు పూజ చేయడం అలాంటివి ఏం చేయలేదు, ఇదే ఫస్ట్ టైం నేను. సో వస్తున్నది ఏంటో అని అక్కని ఊకే పిలిచి చూపిస్తున్నా నేను. సో దీనికి కూడా పైన 5 బొట్లు ఫస్ట్ పెట్టిన తర్వాతనే స్టార్ట్ చేసిన మిగతా రౌండ్గా పెట్టడము అవన్నీ. ఎందుకంటే బోనంకి కొంచెం పెద్దగా పెట్టాలి కదా బొట్లు, ఇట్లా రెడ్గా కనిపించాలి. సో ఎందుకంటే మళ్ళీ బయటికి ఎత్తుకొని పోతే అందరు చూస్తుంటారు కదా, ఏంటి బొట్లు ఇలా పెట్టారు అని మళ్ళీ కామెంట్ చేస్తారు. సో ఫ్లవర్స్ కట్టినా కానీ మనకు పసుపు కుంకుమ అనేది నిండుగా ఉండాలి బోనానికి ఎప్పుడైనా. అలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. సో అమ్మవారికి మనం పూజించేటప్పుడు ఎప్పుడైనా మనం పూజ చేసినా కానీ ఫ్రైడే రోజు పసుపు కుంకుమ నిండుగా పెట్టుకుంటాము. సో బోనానికి కూడా అంతే, 1 ఇయర్కి ఒకసారి కాబట్టిగా సో కంపల్సరీ చేసుకోవాలి. మా చిట్టి తల్లి ఏం చేసిందంటే, నేనే వీడియో తీయాలిగా, నువ్వు మొత్తం కనిపిస్తున్నావు, నేనైతే అసలు కనిపించట్లేను అంటుంది. సో సెల్ఫీ వీడియో తీస్తుంది. ఇంకా ఇది మెయిన్ బోనం వండేసింది కాబట్టి పైన ప్లేట్ పెట్టాను, ఎందుకంటే కుంకుమ దాంట్లో పడిపోతుంది కదా బోనంలో అనేసి. సో మా చిట్టి తల్లి స్మైల్ చూడు, హాయ్ చెప్పు అంటుంది. ఎంత హ్యాపీనో వీడియోలో ఉండాలి అనేసి. ఇంకా నెక్స్ట్ కంకణాలుకి పసుపు పెడుతున్నా, ఎందుకంటే బోనాలకి కట్టాలి కదా. బోనము ఒకటేమో మేము ఇంట్లో పెడతాం కూర అడగకుండా. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పానకం, 3 ఉన్నాయి ఏంటా అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. సో కంకణాన్ని ఒకదానికి ఒకటి కట్టేస్తున్న పసుపు పూసేసి. సో కంకణాన్ని కట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం యాప మండలి కడతాము. అక్కయ్య అల్లుతుంది, ఇంకా బయట మామిడాకులు అవన్నీ కట్టాలి కదా. సో ఆ పనులు చేస్తుంది, నాకు ఈ పనులొప్ప చెప్పేసింది. సో నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ మామిడాకులు కట్టి నాకు ఇచ్చేసింది. ఇంకా నేను అవి బోనానికి కట్టేస్తున్నా, కానీ చాలా పొడవు ఉన్నాయి అనేసి చెప్తున్నా నేను. అవి కట్టేటప్పుడు ముళ్ళు జాగ్రత్తగా వెయ్యి, మధ్యలో ఊడిపోతుంది అనేసి చెప్తుంది. ఓకే సార్ నేను గట్టిగానే వేస్తాలే అని చెప్తున్నా, కానీ బోనం నిండుగా అయింది కాబట్టి సిజర్తో కట్ చేసినాం మేము. కొంచెం బోనం కనిపించాలిగా. నెక్స్ట్ ఒత్తులు వేస్తున్నాను, ఎందుకంటే 3 ఒత్తులు వేయాలి. బయట గాలికి అసలు ఉండదు కదా, బయట ఎలా వస్తుంది గాలి, మనం బోనం ఎత్తుకొని పోతుంటే బాగా వస్తుంది కాబట్టి 3 ఒత్తులు వేసాను. ఇంకా మిగతా వాటికి కూడా చేశాను నేను ఇంట్లో కూరాడికి దానికి. అక్క రోజ్ ఫ్లవర్స్ అండ్ పైన పానకంకి కట్టేసింది. ఓవరాల్గానైతే కొబ్బరికాయ, శారీ, బ్యాంగిల్స్ అన్నీ పెట్టేసింది ఫ్లవర్స్. సో ఇక మేము మొక్కేసుకుంటున్నాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.